అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు మాకు 14th డే అండి బేబీ పుట్టేసి. సో ఈరోజు మేము ఒక 1 వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాము. అది మా డెలివరీ వ్లాగ్ గురించి. రూమ్ తీసుకున్నాము, రూమ్ ఎలా ఉంది, ఎంత కాస్ట్ పడింది అండ్ ఎంత లగ్జరీగా ఉంది అనే దాని గురించి ఒక క్లిక్ పెడతాము. అండ్ డెలివరీ అయిన 3rd డే మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము అది కూడా సస్పెన్స్. వీడియో మొత్తం చివరి వరకు చూస్తే తెలుస్తుంది ఏంటి అనేది. సో తప్పనిసరిగా చూసేయండి వీడియో. అందరికీ నమస్తే. మేమైతే ఇప్పుడు డెలివరీ బ్లాగ్ చేసేస్తున్నాము. ఇప్పుడైతే డెలివరీకి వచ్చేసాము. నాకైతే చాలా భయంగా ఉంది. మాకైతే 5:30కి ఇచ్చారు. ఇప్పుడు టైం వచ్చేసి 4:30, 4:45 అవుతుంది. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఏంటి ఎవరు అనుకుంటున్నారు మీరు? లాస్ట్ అండ్ ఫైనల్ అడుగుతున్నా, చెప్పండి. ఆడపిల్ల అంతే అంటారా? అత్తయ్య గారు మీరు ఎవరు అనుకుంటున్నారు? ఆడపిల్లే అనుకుంటున్నారా? వదిన నువ్వేమనుకుంటున్నావు? అమ్మాయి అందరు అనుకున్నాడు. దేవుడు దేవాలైతే రూమ్ లోకి అయితే వచ్చామండి. వచ్చే వీడియో అయితే తీలా దాకా రోడ్డు ఏం చూపిస్తామని అయితే తీలా తోడపడతారో అదైతే సస్పెన్స్, ఎవరికి అయితే చూపించాం. మా లగేజ్ కూడా రూమ్లో పెట్టేశాము. బాగుంది. డబుల్ బెడ్రూమ్ ఇది. డబుల్ బెడ్లు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ కాదు. మేము గ్యాస్ పొయ్యి కూడా తెచ్చుకున్నామండి. గ్యాస్ పొయ్యి కూడా తెచ్చుకున్నాం. ఇది అయితే రూమ్. హాయ్ అండి అందరికీ, గుడ్ నైట్. ఇప్పుడైతే మేము పాలు కాగబెట్టుకుంటున్నాం కాఫీ తాగడానికి. మా ఆవిడకైతే డెలివరీ అయింది. ఆ చివరి పడుకుందండి, అటు పక్కన పడుకుంది. మిగిలిన వాళ్ళంతా ఎక్కడ వాళ్ళు అక్కడ సెట్ అయ్యారు. మాకు డెలివరీలో అయితే పాప పుట్టింది. మేమైతే ఇప్పుడే కాఫీ తాగుదామని రాత్రి 12 అయింది. సరదాగా పాలు కాగబెట్టుకుంటున్నాం. మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేశారా? హాస్పిటల్లో అయితే పొయ్యి పెట్టాం, కట్టెల పొయ్యి. ఇప్పుడు టైం అయితే వచ్చేసేసి 5:44 అవుతుంది. ఇది 3rd డే, 4th డే అండి నా డెలివరీ అయిపోయి. మేమైతే వీడియో అయితే ఏం తీయలేదు, ఎందుకంటే టెన్షన్. బుడ్డి బాబు, బుడ్డి పాప, మాకు పాప పుట్టింది. ఐ థింక్ సో వీడియోలో ప్రీవియస్ వీడియోస్లో చెప్పాము అని అనుకుంటున్నాను. సో చెప్పకపోతే సారీ ఫర్ ద లేట్. మాకైతే బేబీ గర్ల్ పుట్టింది. ఇంకా ఈరోజైతే మేము డిశ్చార్జ్ చేసేసారు మమ్మల్ని, ఇంటికి వెళ్ళొచ్చని. మా అబ్బాయి మాత్రం చూపిస్తానండి, ముందే లేచి కూర్చున్నాడు. 4:30కే లేచాడు. మా ఆయనకి డ్యూటీ ఎక్కారు. పాప ఏమో ఫుల్ నిద్రపోతుందండి. అందరం అయితే ఇదిగో ఇలా ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ సెట్ అయిపోయాము. ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మీ ముందుకి వీడియో తీసేస్తాను. బాయ్. ఇప్పుడు చూడండి ఎక్సర్సైజ్ మొదలు పెట్టాడు. పొద్దున టైం వచ్చేసేసి 5:47 అయింది. చూడండి ఇప్పుడు వచ్చింది ఎక్సర్సైజ్ చేయడానికి. ఓకే, అందరూ పడుకున్నప్పుడు.